కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు చుట్టే రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ముడిపడి ఉన్నాయి అంటే అవుననే చెప్పొచ్చు. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, మంత్రివర్గ సభ్యులందరూ కూడా ఒకటే ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. దీని నాణ్యత దెబ్బతింది, నాణ్యత లేకుండా పిఎస్ కుంగిపోయాయి. దానిలో భాగంగానే జ్యుడిషియల్ విచారణ జరుపుతామని చెప్పేసి హెచ్చరికలు జరిపినటువంటి నేపథ్యం ఒకవైపు, మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ అధికారుల దాడులు జరుగుతున్నాయి, తనిఖీలు క్షుణ్ణంగా చేస్తున్నారు. 8 ప్రాంతాల్లో విషయాన్ని ముందే పసిగట్టినటువంటి కాంట్రాక్టర్లు మెగా కృష్ణారెడ్డి మనుషులే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో ఉన్నటువంటి 5 కంప్యూటర్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని, కంప్యూటర్లని తస్కరించారనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి ఇప్పటికే కఠినమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మొత్తం మీద ఏం జరిగింది, ఎలాంటి అవినీతి అక్రమాలు జరిగాయి, అందులో భాగంగానే పిఎస్ కుంగిపోయాయా, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గొప్పగా చెప్పుకున్నప్పటికీ కూడా దానిలో ఉన్నటువంటి నాణ్యత డొల్లతనమైన, కాంట్రాక్టర్ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారా, అందరినీ మేనేజ్ చేశారా అనే కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎక్కడైతే ప్రతి మ్యాటర్ని కూడా కంప్యూటర్లో డిస్క్లో నిక్షిప్తం చేస్తారు, రికార్డుల్లో ఉంటాయి. దానిలో భాగంగానే అది ఎవరికి చిక్కకుండా ఉండడానికి విజిలెన్స్ అధికారులు చేస్తారనే ముందస్తు సమాచారం ఉన్నందువల్లనే వాటిని కంప్యూటర్లను ఎత్తుకెళ్లారు అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం, దీని మీద నిజ నిర్ధారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దోషులని కఠినంగా శిక్షించాలని చెప్పేసి స్థానికులు పెద్ద ఎత్తున కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.